నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. కాంగ్రెస్ భవన్లో ఉన్నాం. నాతో పాటు కాంగ్రెస్ నాయకులు, స్పోక్స్ పర్సన్ లింగం యాదవ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అన్న చెప్పండి, ఈ వక్ఫ్ బోర్డు పైన అసలు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది. దీంట్లో చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. సో దీంట్లో కొన్ని చాలా మార్పులు చేయాలని చెప్తా ఉంది. అసలు ఏంటి దీనిది? డెఫినెట్గా ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఏ విధంగా మళ్ళొకసారి విభజన రాజకీయాలు జరుగుతున్నాయనే దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఇవాళ బీజేపీ నరేంద్ర మోడీ అవలంబిస్తున్నటువంటి విధానాలు. ఇవాళ వక్ఫ్ బోర్డ్ అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ, ఇవాళ మా జాతీయ నాయకత్వం, ఇవాళ అదేవిధంగా ఇతర ప్రాంతీయ పార్టీలు అన్నిటి కూడా ఇవాళ ఈ వక్ఫ్ బోర్డు ఏదైతే సవరణ బిల్లు తీసుకొచ్చారో దీన్ని ఆపోజ్ చేయడం జరుగుతుంది. ఇది భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నటువంటిది బిల్లు. భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 26 ప్రకారం ఇవాళ రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్ అనేది ఉంది. ఇవాళ ఇది వైలేషన్ జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ దీనికి వక్ఫ్ బోర్డు అనేది ఇవాళ ఎవరైనా దాతృత్వానికి ఆ వక్కు సంబంధించింది ఇస్తే ఇవాళ విద్యాపరంగా కానీ, అదేవిధంగా ట్రస్టీగా, అదేవిధంగా మత సంబంధమైనటువంటి కార్యక్రమాల కోసం ఆ భూమిని ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ కావాలని మత విద్వేషాలు రెచ్చగొట్టడం కోసమే ఇవాళ బీజేపీ, నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్ కలిసి ఆడుతున్నటువంటి నాటకాలు. మేమేమంటున్నామంటే ఇవాళ డెఫినెట్ కూడా అందరు స్టేక్ హోల్డర్ అందరితో కలిసి నిర్ణయాలు తీసుకొని వాళ్ళ నిర్ణయాలకు అనుగుణంగా ఇవాళ నిర్ణయాలు జరగాలి తప్ప ఇవాళ ఏకపక్షంగా ఇవాళ మీరు ఆ విధంగా నిర్ణయాలు తీసుకుంటే ఇవాళ డెఫినెట్ కూడా ఇవాళ దేశంలో మైనార్టీలు ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా మేము ఒకటే చెప్తున్నాం, ఇది మంచిది కాదు, ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ వక్ఫ్ బిల్లుని డెఫినెట్ కూడా ఇవాళ ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగవాదులు అందరూ కూడా దీన్ని ఆపోజ్ చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. బీజేపీ ఏం చెప్తుంది? ఇది కొంతమంది చేతుల్లో ఉంది. వక్ఫ్ బోర్డ్ అనేది కొంతమంది మత పెద్దల చేతుల్లో ఉంది. దాన్ని మేము తీసుకొని పేద ముస్లిం ప్రజలకు ఇస్తాము. ఈ వనరులు కావచ్చు, దీనికి వచ్చే ఇన్కమ్ కావచ్చు, పేద ప్రజలకు, ముస్లిం ప్రజలకు ఇస్తామని చెప్తున్నారు. నేను అదే చెప్తున్నానండి, ఇవాళ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుని వైలేషన్ చేసి ఇవాళ వీళ్ళు బీజేపీ వాళ్ళు తీసుకొచ్చినటువంటి యాక్ట్ ఇది. నేను ఏమంటున్నా అంటే ఇవాళ డెఫినెట్ కూడా వాళ్ళు ఉన్నటువంటి రిలీజియస్కు సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క అందరు స్టేక్ హోల్డర్తో కలిసి మాట్లాడి నిర్ణయం తీసుకోండి. ఇవాళ రిలీజియస్లో నువ్వు రాజ్యాంగం ప్రకారం మత స్వేచ్ఛ ఉంది. ఇవాళ మత స్వేచ్ఛనికి నువ్వు ఎంట్రీ కావడానికి అవకాశం లేదు కదా. ఇవాళ నువ్వు కావాలని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆస్తులని కాజేయడం కోసం, మతాల మధ్య వైషమ్యాలు సృష్టించడం కోసమే ఇవాళ తీసుకొచ్చినట్టు జరుగుతుంది తప్ప ఇవాళ ఎక్కడ కూడా నిజంగా ఇవాళ మైనార్టీలకు ఉపయోగపడే విధంగా ఇది లేదు. అందుకే ఇవాళ దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా కదా, ఇవాళ ఒక కాంగ్రెస్ పార్టీ కాదు, ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగవాదులు, ఇవాళ చాలా ప్రాంతీయ పార్టీలు, ఈ దేశంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఈ బీజేపీ తీసుకొచ్చినటువంటి ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నారు. నేను ఏమంటున్నా అంటే ఇవాళ వాళ్ళకి బీజేపీకి మొదటి నుంచి ఒకటే తెలుసండి, మతాల మధ్య వైషమ్యాలు సృష్టించి మతాల పేరు మీద రాజకీయాలు తీసుకొచ్చి విభజన రాజకీయాలకు పెట్టింది బీజేపీ పేరు. వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఇది తీసుకోవచ్చు తప్ప ఎక్కడ కూడా ఇవాళ నిజంగా ఇవాళ అంత ఓపెనే అయితే మరి నువ్వు ఎందుకు వాళ్ళ కమ్యూనిటీలు అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకో. ఇవాళ ఎవరు సపోర్ట్ చేస్తారో దాని గురించి ఆలోచించు, ఎవరు ఎందుకు వ్యతిరేకిస్తారో వాళ్ళ మాట విను. అంటే నువ్వు ఎక్కడ కూడా కన్సల్టేషన్ చేయకుండా ఏకపక్షంగా ఇవాళ జేపీసీ వేస్తే కూడా ఇవాళ జేపీసీలు ఉన్నటువంటి మెంబర్ అభిప్రాయాన్ని కూడా ప్రాపర్గా తీసుకోలే, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారు. మేము అంటుంది అదే కదా, ఇది ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని ఈ మతాల మధ్య వైషమ్యాలు సృష్టించడం ఏదైతుందో ఇది భారత రాజ్యాంగానికి వ్యతిరేకం, ఈ దేశ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. అందుకే డెఫినెట్ కూడా ఇప్పటికైనా బీజేపీ నాయకులు ఇలాంటి కుట్రలు ఇక్కడికైనా మీరు మానండి. దయచేసి ఈ భారత రాజ్యాంగం ప్రకారం మీరు నడుచుకోండి అంటున్నాం. మీరు ఆర్ఎస్ఎస్ నాగపూర్ హెడ్ క్వార్టర్ ప్రకారం మీరు నిర్ణయాలు తీసుకోకండి. దయచేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ప్రకారం నిర్ణయాలు తీసుకుంటే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, ఇవాళ సబ్బండ వర్గాలు అన్నిటి కూడా న్యాయం జరుగుతుంది తప్ప మీరేదో విభజించి పాలిస్తే మీరు అధికారంలోకి వస్తారనుకుంటే అది మీ భ్రమ మాత్రమే. ఇవాళ దేశ ప్రజలందరూ కూడా మీ కుట్రలను గమనిస్తున్నారు. మీకు డెఫినెట్ కూడా రాబోయే రోజులలో బీజేపీ, నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్కు బుద్ధి చెప్పే రోజులు తొందరగా ఉన్నాయి. మీరు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ సన్న బియ్యం ఇస్తుందో దాంట్లో 40 రూపాయలు కేంద్రం ఇస్తుంది.
సో మోడీ ఫోటో వేయాలనేది కూడా పెద్ద చర్చనీయాంశమైంది. ఏం చెప్తారు? బీజేపీ నాయకులు మాట్లాడితే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, దయచేసి బీజేపీ నాయకులు కనీసం ఒక చదువుకున్న వ్యక్తిగా మాట్లాడితే మనం మాట్లాడవచ్చు. ఇవాళ నేను ఒకటే సూటిగా ప్రశ్నించండి, దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ సన్న బియ్యాన్ని ఇవాళ అందరూ కూడా పంపిణీ చేస్తున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, 11 సంవత్సరాలుగా ఇవాళ కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ ప్రధానుండు, ఇవాళ మెజార్టీ రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉంది. మరి ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా సన్న బియ్యం బీజేపీ పంపిణీ చేస్తుందా? ఛాలెంజ్ ఏమన్నా చూపెట్టమనండి ఎక్కడో. ఇవాళ మీకు చేతగాక మీరు చేయలేక ఈ ప్రజాప్రభుత్వం చేస్తుంటే మీరు ఫోటో పెట్టండి. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, మీరు దేశవ్యాప్తంగా సన్న బియ్యాన్ని అందరికీ ఉచితంగా పంపిణీ చేయండి, అప్పుడు నరేంద్ర మోడీ పెట్టండి. ఎవరు అడ్డుకున్నారండి? ఇవాళ మీ బీజేపీ ప్రాంత రాష్ట్రాల్లో ఇవాళ మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో అక్కడ సన్న బియ్యం ఇవ్వండి. మీకు చేత కాదు. నేను దయచేసి వేగ్గా మాట్లాడకండి. ఇవాళ బీజేపీ నాయకులు ఎంత విష ప్రచారాలు వేగ్గా మాట్లాడతారంటే, ఏది పడితే నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. నేను సూటిగా ఛాలెంజ్ చేస్తున్నా, ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్టు సన్న బియ్యం ఉచితంగా పంపని మీ బీజేపీ రాజ్యాలలో ఇస్తుందా? మీకు చేతనైతే ఇవ్వండి, అప్పుడు ఫోటో పెట్టండి. ఇవాళ మీరు ఎక్కడ లేనిది మేము ఒక మంచి చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకొని ఇవాళ అందరూ కూడా పేద ప్రజలందరూ కూడా వాళ్ళు సన్నబియ్యం తినాలి అనే ఉద్దేశంతో ఇవాళ ముఖ్యమంత్రి ప్రజాప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే మీరు ఏది పడుతుంది? మీకు తెలంగాణకు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకొచ్చే చేత కాదు. తెలంగాణకు ఇవాళ మెట్రో నదులు విస్తరణకు డబ్బులు తీసుకొచ్చేలేదు. బడ్జెట్లు తెలంగాణ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బడ్జెట్లో తెలంగాణకు నిధులు తీసుకొచ్చే అక్కడ చేత కాదు. ఇవాళ బీసీ బిల్లులకు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన మీకు కేంద్రంతో కొట్లాడి బీసీలకు 42% తీసుకొస్తే దాని గురించి మీరు చేత కాదు. ఏది పడితే అది మాట్లాడితే ఎట్లండి? అందుకే దయచేసి బీజేపీ నాయకులు మాట్లాడేటప్పుడు మీ రాష్ట్రాలలో ఏం చేస్తున్నారు, కేంద్రంలో ఏం చేస్తున్నారో చూసి మాట్లాడితే మంచిగా ఉంటుంది. అంతే తప్ప ఏది పడితే అది మాట్లాడితే తెలంగాణ ప్రజలే మీరు మాట్లాడుతుంటే విసుకుంటారండి. నీకు దమ్ముంటే పెట్టండి, మరి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ పంపిణీ చేయమనండి, అప్పుడు ఫోటో పెట్టుకొని ఎవరొద్దంటారు? దయచేసి మాట్లాడే ముందు ఒక విచక్షణ కోల్పోయి వాళ్ళ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు.